శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి 2024 సంవత్సరం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలో సుమారుగా డిసెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఈ ఒక్క గ్రహం మీకు ఈ నెలంతా కూడా మీకు ఏర్పడినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉన్నది. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు ఈ నెలంతా కూడా మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. మరి రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహం కూడా ఒక విధంగా ఉగ్రస్వరూపమైనటువంటి అమ్మవారికి కారణం అవుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మీరు ఈ నెలలో అమ్మవారి అనుగ్రహం పొందాలనే విధంగా ప్రయత్నం చేస్తే కంపల్సరిగా మీకు ఒక స్త్రీ దేవతా రూపంలో, ఒక స్త్రీ రూపంలో ఈ నెలలో మీకున్నటువంటి చికాకులు, ఇబ్బందులు, కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. సో ఇక 3వ స్థానంలో గురుగ్రహ సంచారం, ఇది ఒక విధంగా మీ యొక్క కోరికలను తీర్చే స్థానం అన్నమాట. అంటే 1, 5, 9 ధర్మ త్రికోణం అంటారు. 3, 7, 11 అన్నది కామ త్రికోణం అని అంటారు. అంటే ఒక విధంగా జాతకుడిలో ఉన్నటువంటి కోరికలు తీరాలంటే ఈ 3 భావాలు యాక్టివేట్ అవ్వాలన్నమాట. అటువంటి స్థానంలో గురుగ్రహం రావడం వల్ల మంచి ఆలోచనతో, 10 మందికి మీరు మంచి సలహాతో, ఓ గురువు యొక్క హోదాలో ఇతరుల అభివృద్ధికి కారణమవుతూ వారిని మంచి మార్గంలో పెడుతూ మీరు కూడా మంచి మార్గంలో వెళ్ళే విధంగా ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని సహకరించడం జరుగుతుంది. ఒక విధంగా మీనరాశి వారికి గురువు రాష్ట్రాధిపతి, దశమాధిపతి. అటువంటి వాడు 3వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో కూడా మీ యొక్క హోదా మారుతుంది, అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ సమయంలో మీరు వృత్తి మారాలనుకున్న తగు విధంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అంటే ఈ సమయంలో మీరు వృత్తి మారితే మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. అంటే మరి 3లో ఉన్నటువంటి గురుగ్రహం మరి మనకి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఈ శుక్ర గురువులు 2 గ్రహాలు కూడా మీ యొక్క ఉన్నతికి, అభివృద్ధికి కారణం అవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు మీకు సహకరిస్తూ ఉంటారు. ఇకపోని కేతువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా కేతు 7వ స్థానంలో సంచరించినప్పుడు వైవాహిక జీవితానికి అంతగా సహకరించడం, ఏదో పుణ్య కార్యక్రమాల వల్ల, ఏదన్నా దీక్ష తీసుకోవడం వల్ల భార్య కానీ భర్త కానీ ఈ పుణ్య కార్యక్రమాల్లో, దీక్షా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వైవాహిక జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. భగవంతునికి అనుగ్రహంతో ఈ 3, 7, 11 భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు తను చేరాలనుకున్నటువంటి మార్గాన్ని చేరే అవకాశం ఉంటుంది. అది ఏమిటి అన్నది జాతకుడి యొక్క ఆలోచన సరళను బట్టి ఆధారపడి ఉంటుంది. తను ఏదనుకున్నా తను అనుకున్న గమ్యాన్ని చేర్చుకొని తన ఆశయాన్ని నెరవేర్చుకునే విధంగా ఈ గ్రహస్థితి జాతకుడికి చాలా అనుకూలంగా ఉన్నది. ఇక భాగ్యస్థానం 1, 5, 9 కూడా యాక్టివేట్ అయినాయి. 1వ స్థానంలో రాహు. అంటే రాహు ఏం చేస్తాడు, మనలో ఉన్నటువంటి కోరికకి బాగా విపరీతంగా దాన్ని పెంచేస్తూ ఉంటాడు అనమాట. అది ఏదన్నా అవ్వచ్చు, మంచి కార్యక్రమం అవ్వచ్చు, చెడు ఆలోచన అన్నా అవ్వచ్చు. అయితే పంచమంలో కుజుడు, అంటే కుటుంబ భాగ్యాధిపతిగా కుజుడు 5వ స్థానంలో, 1వ స్థానంలో రాహు, 9వ స్థానంలో రవి బుధులు. అంటే 9వ స్థానంలో రవి బుధులు విద్యా సంబంధించిన విషయాలకు అనుకూలిస్తూ ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి రాహు ఏంటంటే కోరికలకు కారణమవుతూ ఉంటాడు. 5లో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు సంతానం, వారి యొక్క అభివృద్ధి, భూములు, స్థిరాస్తులు, స్పెక్యులేషను ఇవన్నీ కారణమవుతుంటాడు. సో ఏదైనా ఈ సమయంలో మరి ధర్మ త్రికోణం వల్ల జాతకుడు నిజాయితీగా, న్యాయంగా వెళ్ళడం వల్ల వారి యొక్క సంతాన అభివృద్ధి కలుగుతుంది. మీకు భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. అంటే మీరు పెరుగుతూ
మీ వారిని కూడా ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధికరంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మరి ఈ కుజుడి యొక్క స్థితి ధన భాగ్యాధిపతిగా 5వ స్థానంలో ఉండడం వల్ల పిల్లల విషయంలో మీరు ఒక శుభవార్త కంపల్సరిగా ఈ నెలలో వినబోతున్నారు. పైపెచ్చి ఏంటంటే శుక్రుడు వక్రించబోతున్నాడు. సుమారుగా 6వ తారీఖు 7వ తారీఖు మధ్యలో ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం పొందుతూ ఉన్నాడు. అలాగే గురువు వక్రగమనంలో ఉన్నాడు. అంటే ఈ మీనరాశి వారికి ఈ 2 అనుకూలమైన గ్రహాలు వక్రించడం వల్ల తన ప్రయత్నం గతంలో కన్నా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ చూపిస్తూ ఉంటాడు. పైపెచ్చు ఈ శుక్రుడు పైన కుజ దృష్టి ఉండడం జాతకుడు ఏ విషయాన్నైనా కూడా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అది లగ్జరీ అవ్వచ్చు, కంఫర్టబుల్ జర్నీ అవ్వచ్చు. సో ఎవరినైనా ఇష్టమైన వారిని కలుసుకోవచ్చు, వారి యొక్క ఆత్మీయాన్ని పంచుకోవచ్చు. బట్ ఏదైనా ఈ శుక్రుడు, గురువు, కుజ ఈ 3 కూడా ఈ 2 గ్రహాలు శుక్రుడి మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా జాతకుడికి తన యొక్క కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు 1 వివాహానికి, 2 ఖరీదైనటువంటి జీవితానికి, ఆభరణాలకి, భార్యకి అన్నిటికీ కారణమవుతుంటాడు. కాబట్టి ఏదైనా ఈ మీనరాశి వారు నిజాయితీగా వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో దానికోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆనందంతో ఉండే అవకాశం ఉంది. గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా 2 గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం, ఒకటి శనిగ్రహం. ఈ 2 గ్రహాలే జాతకుల యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది. సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకి సంబంధించినటువంటి కొన్ని పండగలు, పర్వదినాలు రావడం జరుగుతుంటుంది. ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది. అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు. అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల 28వ తారీఖున రావడం జరుగుతుంది. ఆ రోజు శనివారం. అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం, అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు, ఒకటి వివాహం ఆలస్యం అవడం, వివాహంలో గొడవలు, విడాకుల సమస్యలు, సంతానం కలగకపోవడం, పిల్లలకి అనారోగ్యం, ఆర్థికపరమైన సమస్యలు, ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది. అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల, ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ 2 గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ 2 కంపల్సరిగా పాటించండి. అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి.